పూర్తి చేయడానికి కేవలం గంటన్నర టైం మాత్రమే ఉంది. మేము రాత్రిపూట కూడా గంటల తరబడి పనిచేస్తున్నాం. అసలు ఓపిక లేనంతగా అలసిపోయే వరకు కష్టపడ్డాం. టైం దాదాపు 12గా వస్తుంది. అప్డేట్స్ ఏంటో చెప్దాం. ఛానల్ నువ్వేం పనిచేస్తున్నావు? అది నాకేం తెలుసు. అసలు దీన్ని ఏమంటారు? ఎవరి బుర్ర కూడా ఇప్పుడు పని చేయట్లేదు అనిపిస్తుంది. నేను రడ్డర్ తయారు చేస్తున్నానా? మామూలుగా ఈ టైంకి పడుకుంటావు. నేనేదో రడ్డర్ లాంటి తయారు చేస్తున్నా. నేను ఇప్పుడు రంపం వాడుతున్నా. అదొకేనా? పూర్తి చేసాం. ఇక అంతే. ఈ ఐలాండ్ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవడానికి మనం చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు చేసేసాం. రాత్రంతా నిద్రలో నాకు ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోవడం, మా ఫ్యామిలీని కలవడం గురించే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ డేంజరస్ సముద్రాన్ని ఈ చిన్న పడవ మీద దాటడం తప్ప వేరే దారి లేదు. ఇవాళ మన అందరి తలరాత ప్రకృతి చేతుల్లోనే ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా మనం ఐలాండ్ కి చేరుకోవాలి. ఈ ప్రకృతి ప్రతాపానికి మనకి మధ్య ఉన్నది ఈ చిన్న పడవ, ఇంకా మన మధ్య ఉన్న ఐకమత్య మాత్రం. పదండి, సముద్రాన్ని చూడండి. ఫైనల్ గా మనం బయలుదేరే టైం వచ్చింది. నమ్మలేకపోతున్నా. ఒక వారం పాటు కష్టపడిన తర్వాత మేము తయారు చేసిన పడవ ఇది. ఇక ఇప్పుడు సమయం ఆసనమైంది. మనం బయలుదేరే ఐలాండ్ కి వెళ్ళే లోపు, లేదా టైటానిక్ లాగా పసిఫిక్ సముద్రం మధ్యలో మునిగిపోయే లోపు. టైటానిక్ అట్లాంటిక్ లో ఉంది. ఫ్లో చేద్దాం. నేను మీ అందరికీ టైట్నెస్ గురించి చెప్పాలి. ఇది ఒక స్మార్ట్ వాయిస్ కీబోర్డ్. ఇది మనం చెప్పే మాటల్ని ఏ యాప్ లోనైనా పర్ఫెక్ట్ గా రాస్తుంది. ఒకవేళ మనం సముద్రంలో మునిగిపోతే అని మనం దారికి ఒక మెసేజ్ పంపిద్దాం. సరే, మేము ఒక ఐలాండ్ కి బయలుదేరిపోతున్నాం. మేము తిరిగి రాకపోతే ఐ హేట్ యు. ఈ టైట్నెస్ వల్ల అది మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేసి అనవసరమైన పదాలన్నింటినీ పర్ఫెక్ట్ గా మార్చి ఇస్తుంది. ఇది బాగుంది. నేను చాలా సో చెప్తాను. నీకు వచ్చింది అదే. నేను చార్లర్ని ఎక్కడున్నావు? ఇదిగో చూడు, ఆ తడబడ పదాలన్నీ క్లియర్ అయిపోయాయి. నిజంగానే సెట్ చేసింది. కామాలు కూడా పర్ఫెక్ట్. సరే, నేను నీకు టైప్లెస్ లో మెసేజ్ పెడుతున్నాను. ఇది అన్ని ఫోన్లలో కంప్యూటర్స్ లో పనిచేస్తుంది. ఇది సోది పదాలని తీసేసి పదాలని సరిగ్గా సెట్ చేస్తుంది. దీనివల్ల టైపింగ్ 4 రెట్లు స్పీడ్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఈ టైపింగ్ చేసే తలనొప్పి ఉండదు. ఓకే, ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు? మీకు ఓపిక లేనప్పుడు మీరేం చేస్తారు? చెట్లు వేస్తాం. మరి అస్సలు ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు? వేస్తూనే ఉంటాం. చెట్లు వేరు ఆపేయాలని అనిపించినప్పుడు మీరేం చేస్తారు? చెట్లు వేస్తూనే ఉంటాం. క్లియర్గానే మొదలెట్టండి. 1 2 3. నా దగ్గర తెడ్డు లేదు. ఏమవుతుందో చూడాలి. ఓకే, మన లోపలికి బాగానే వచ్చేసాం. ఇది తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. ఇది నన్ను లోపలికి లాగేస్తుంది. తెడ్డు తీసి రెడీగా ఉండండి. ముందే రెడీ, నేను తెట్లు కొట్టండి. కొట్టండి, వేగంగా తెడ్డు కొట్టండి. మనం దీన్ని లాగేయాలి. కుడివైపు ఇంకా ఎక్కువగా తెడ్లు వేయాలి. నేను అదే చేస్తున్నా. లోలో నీ పరిస్థితి ఏంటి? బాడీ ఇది పనిచేయడం లేదు. తెడ్లు వేస్తూ ఉండండి. మనం ఐలాండ్ కి చేరుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి. అలల వేగం ప్లస్ అవుతుంది. మనం ఖచ్చితంగా వెళ్తాం. అందరూ ఒకే వేగంతో తెడ్లు వేయండి. నీటి ప్రవాహం సముద్రంలో తీసుకెళ్తున్నారు. మనకు మంచిదే. కానీ అలలు మనకి ఎంతో సేపు సాయం చేయవు. ఎందుకంటే కొద్దిసేపట్లో మనం ఒక డేంజర్ జోన్ కి వెళ్తున్నాం. అక్కడ అలలు మనల్ని పక్కకి లాగేసి సముద్రం మధ్యలోకి విసిరేస్తాయి. అందుకే మన దగ్గర ఉన్న ఓపికనంతా వాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఐలాండ్ దగ్గరికి చేరుకోవాలి. తెరిచేపని తెరవండి. జాగ్రత్త. ఓకే, గాలి తోడవుతుందేమో చూసి పడవని ముందుకు నడిపిద్దాం. మన కాలు తగులుతోంది. మనం వెళ్తున్నాం. మనం ఇప్పుడు 1 మైల్ స్పీడ్ లో వెళ్తున్నాం. గంటకు 1 మైలు వెళ్తున్నాం అంటే మనం సేఫ్ గా వెళ్తాం. అలా అనిపించట్లేదా? కానీ మనం నిజంగానే ముందుకు వెళ్తున్నాం. మనం ఇప్పటిదాకా ఈ ఐలాండ్ కి ఇంత దూరం వచ్చాం, కానీ మేము వెళ్లాల్సింది కనిపించడం లేదు. ఎందుకంటే మనం ఇంకా 5 మైళ్ళు వెళ్ళాలి. అది ఎంతసేపు పడుతుందో కూడా మాకు అస్సలు ఐడియా లేదు. 20 నిమిషాలు గడిచాయి. అందరూ ఎలా ఉన్నారు? చాలా అలసిపోయాము. అవును, నాకు కళ్ళు తిరుగుతున్నట్టు. సారీ గాయ్స్, మీరు తెడ్లు వేయడం అసలు ఆపకూడదు. కానీ నలుగురం గంటల కొద్దీ నాన్ స్టాప్ గా చెట్లు కొడితే ఏమవుతుందో అర్థమైంది. చూడు, చేతులు అలసిపోయాయి. మిమ్మల్ని చూసి అసూయపడట్లేదు. అసలు ఆ మెయిన్ ప్లేస్ కు వెళ్ళలోపే మనం పూర్తిగా నీరసించిపోతాం. మనం గాలికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాం. ఇది చాలా దారుణం. మన షిప్ కెప్టెన్ చెప్తున్నాడు, రైట్ సైడ్ వాళ్ళు తెడ్లు కొడుతూ ఉండండి. ట్రై చేస్తున్నా. ఆకుండా తెడ్లు కొడుతున్నారు. నా వీపు నొప్పిగా ఉంది, అందుకే పడుకొని తెడ్డు కొడుతున్నాను. ఒక ప్లాన్ ఆలోచించాడు. ఇలా కొడితే లాభం లేదు. మనం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పొజిషన్స్ మారుతాం. అప్పుడు మీకు కాస్త రెస్ట్ దొరుకుతుంది. కుడివైపు ముగ్గురు ఉండండి. లోలన్ ఇట్రా. అలాగే. మేమందరం మారుతూ తెడ్లు కొడుతున్నాం. ఒకరికి గ్యాప్ ఇస్తున్నాం. ఇప్పుడు నా బ్రేక్ టైం నడుస్తోంది. అమ్మో, నా భుజం విరిగిపోతుంది. జిమ్మి, నా ప్లేస్ లో నువ్వు వస్తావా? ఇప్పుడు ముందుండడం నా టర్న్. కానివ్వండి బాయ్స్. ఇప్పుడు మనం స్పీడ్ అందుకున్నాం. ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ బేబీ.
మనం బయలుదేరి ఒక 30 గంట అయింది. ఒక 20% ఫినిష్ చేసినట్టున్నాం. కానీ ఇప్పుడు ఆ మెయిన్ ఏరియాలోకి దగ్గర అవుతుంటే సీన్ అంతా కూడా రివర్స్ అవుతోంది. ఓ నో, తన తెడ్డు తెడ్డు విరిగింది. విరిగిపోయింది. చూడు, ఇది చాలా పెద్ద సమస్య. నాకు తెలుసు. నేనైతే దీన్ని లోపలికి తోస్తాను. అది అస్సలు వర్కౌట్ అవుతుంది. నేనైతే తెడ్లు వేస్తూనే ఉండాలి. ఆ తెడ్ల కూడా చాలా అన్నట్టు. ఒక నిమిషం. పడవ ముక్కు ఒకటి విడిపోయింది. మన హేస్ కూడా పడిపోయాడు. తెడ్లు వేస్తూనే ఉండండి. సరే గాయస్, ఇది బాగా దెబ్బతింది. దానికి తోడు మనం సరైన దిశలో కూడా వెళ్ళడం లేదు. ఓ ఆగు, మనం ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోతున్నాం. మన దారి తప్పితే అందరు కలిసి తెడ్లు కొట్టాలి. రెడీగా మొదలు పెట్టండి. వీలైనంత బలంగా తెడ్లు కొడుతూనే ఉండండి. గాలి స్పీడ్ కూడా పెరుగుతోంది. నేనైతే ప్రాణం పెట్టి లాగుతున్నాను. మనం ఎంత గట్టిగా లాగితే అంత బాగా తిరుగుతుంది. వెరీ గుడ్, బాగుంది. మన దారిలోకి వస్తున్నాం. ఆదరగొట్టారు. ఓకే, మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాం. మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం. పడవ ముందుకెళ్తోంది. స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు ఒక ఫ్లో దొరికింది. సముద్రం మధ్యలో ఇలా ఇరుక్కుపోయి తెడ్డు కొట్టాల్సి వస్తే మీతో ఇలా ఉండడం నాకు ఇష్టం. అంతే. మనం బయలుదేరిన ఐలాండ్ నుంచి చాలా దూరం వచ్చాం. అది ఇప్పుడు అసలు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రయాణం దాదాపు సాఫీగా సాగుతుంది, కానీ పని చాలా ఉంది. చాలా కష్టం అనేది చిన్న మాట, ఎందుకంటే మనం ఎంత ముందుకెళ్తుంటే అంత నీరసం వస్తోంది. నాకు తెలుసు. డిహైడ్రేట్ అయిపోయా. జనరల్ ఎలా ఉన్నావు? నువ్వు చూడడానికి అంత బాగున్నట్లేదు. పర్వాలేదా? నీరసంగా ఉంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో. కనీసం 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రోజులు కంటిన్యూగా రోజుకి 12 గంటలు కష్టపడి ఈ ఊరగట్టాం. ఎవరికి ఓపిక లేదు. ఏమో కానీ నా భుజం అసలు పనిచేయట్లేదు. చాండ్లర్, నా బదులు నువ్వు రావాలి. విపరీతమైన నొప్పితో నా కళ్ళ ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. మీట్ స్టిక్ కావాలి. ఈ ఎండ మండిపోతుంది. ఈ ఎండలో మేము రొయ్యల్లా ఉడికిపోతున్నాం. ఇది నిజంగా నరకంగా ఉంది. మేము అక్కడికి వెళ్తామో లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను ముందు నుంచి చెబుతున్నట్టే ఈ దారిలో వచ్చే అలల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనల్ని దారి తప్పించి సముద్రం మధ్యలోకి విసిరేయాలని చూస్తోంది. ఇక ఇప్పుడు అది గంటల దూరం కాదు, కేవలం కొన్ని నిమిషాల దూరమే. అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇదే ఆ మెయిన్ ఏరియా. మనం ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాం. ఇది మనల్ని లోపలికి లాగేస్తుంది. డేరియస్ వెంటనే ఆపేసాయి. ఇక తెడ్లు అసలు కొట్టదు. మీకు అర్థం కావట్లేదు. నేను 5 సెకండ్లు తెడ్డు వేయడం ఆపినా మనం దాన్ని వెనక్కి వెళ్తాము. నాకు తెలుసు, కానీ మనం గాలి దిశలోకి తిరిగిపోతాం. అది మనకు అసలు మంచిది కాదు. మనం ఆల్రెడీ అటు తిరుగుతున్నాం. సరే గాయ్స్, కానివ్వండి. మనం ఎలాగైనా ఈ ఏరియాని దాటాలి. ఇక్కడే అలలు గాలి బీభత్సంగా ఉన్నాయి. మీ కష్టం వల్లే మనం ఇప్పుడు దారి తప్పకుండా క్షేమంగా ఉండగలుగుతున్నాం. నేను తెడ్లు వేస్తూనే ఉంటాను. మన ఓపిక తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మన జోరు మళ్ళీ పుంజుకోవాలి. కానివ్వండి, అడల్ చేయండి. వెనక్కి కొట్టండి, వెనక్కి కొట్టండి, వెనక్కి కొట్టండి. చేస్తున్నాం, అదే చేస్తున్నాం. నా ప్రాణం పెట్టి తెడ్లు వేస్తున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు. పంపించే ప్రసక్తి లేదు. నాకు వాంతి వచ్చేలా ఉంది. వదిలిపెట్టడం అనే మాటే లేదు. ఓడిపోవడానికి కాదు, మనం ఎంత కష్టపడింది. 100% ఇది పూర్తి చేస్తాం. డౌట్ లేదు. నా చేతులు వచ్చే నూడిల్స్ అయిపోయాయి. ముందు నుంచి అలాగే ఉన్నాయిగా. నన్ను అక్కడికి వచ్చేలా చేయకు. నేను ఈ ఓడని తిప్పేస్తాను. Come on. గంటల కొద్ది అలలు మమ్మల్ని పదే లెఫ్ట్ సైడ్ కి లాగేస్తున్నాయి. అందరూ ఒకేసారి. మమ్మల్ని కుడివైపు లాగింది. తెడ్లు వేయండి. మమ్మల్ని చుట్టూ తిప్పేస్తోంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. Come on. అందరూ కలిసి ఒకేసారి. మేము అందులో కూడా తగలడం లేదని మాకు తెలిసింది. మనం ఎటు వెళ్ళలేక ఆగిపోయామనిపించింది. సముద్రంలో చిక్కుపోయాం. ఈ సముద్రం మధ్యలో మాకు ఇంకా ఆశలు ఆవిరైపోతున్నట్టు అనిపించింది. మన కింద షాక్స్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్దామన్నా దారి లేదు. అలా అని ముందుకు వెళ్ళే ఓపిక లేదు. నాకు తెలిసి జిమ్మి వాంతి చేసేలా ఉన్నాడు. చాండ్లర్ ఏమో నిద్రలో జారుకున్నాడు. 6 గంటల నుంచి చెట్టు కొడుతూనే ఉన్నాం. డారియస్ మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. కేఎస్ ఓడను కంట్రోల్ చేస్తూ తలచా పట్టుకున్నాడు. జిమ్మికి ప్రాణం వల్ల వికారం కలుగుతుంది. ఒళ్ళంతా హోనం అయిపోయింది. నా వల్ల ఇంకా కాదు. నేను చాండ్లర్ పని చేయకపోవడంతో ఇక ఈ ప్రయాణం అంతా హేస్, నోలన్, డారియస్ ల మీదే ఆధారపడింది. దేర్ ఇస్ నో గ్రేట్. థ్యాంక్స్ బ్రో. ఐలాండ్ ఇంకా 3.5 మైళ్ళ దూరంలో ఉంది. ఆ ఐలాండ్ నుంచి వచ్చే గాలి మనకు అనుకూలంగా దొరికితే గాలుల వేగంతో పాటు మనం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. అసలు మన ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ లో మనం చాలా వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు గాలితో పాటు వెళ్ళాలంటే మనం కూడా చాలా కష్టపడి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళెంత కష్టపడినా మేమంతా కలిస్తే తప్ప మేము సక్సెస్ అవ్వడం జరగదు. మనం అసలు కదలట్లేదు అనిపిస్తోంది. నాకు వణుకు పుడుతుంది. నిజంగా వణుకుతున్నా. 7 గంటల నుంచి ఇక్కడే సముద్రం మధ్యలో ఉన్నాం. మనం అనుకున్నట్టే ఇది ముందుకు వెళ్ళడం లేదు. మనం గెలుస్తాం అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. మనం చాలా బాగా ముందుకెళ్తున్నాం. మనం తెడ్లు కొట్టడం ఆపితే చాలు మళ్ళీ వెనక్కి కొట్టుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం పసిఫిక్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ సిగ్నల్ పేరు వాడాల్సిందే అని నాకు అనిపిస్తోంది. నేనేం వద్దనట్లేదు. నా వల్ల కావడం లేదు. మేము ఇక్కడ 7 గంటల నుంచి నాన్ స్టాప్ గా తెడ్లు వేస్తూనే ఉన్నాము. అది నాకు అర్థం కావట్లేదు. అలాగే నేను ఇక ఓపిక పట్టలేను. నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇంకా దారుణమైంది ఏంటంటే అది చాలా క్లోజ్ గా ఉంది. చూడండి, అదిగో అక్కడ సరిగ్గా కళ్ళ ముందే. మేము బయలుదేరే ముందు అందరం ఒక ప్రామిస్ చేసుకున్నాం.
మీరు తెడ్లు వేయడం ఆపేయాలనిపిస్తే ఏం చేస్తారు? ఈ పడవ మీద నీరసంగా పడి ఉన్నప్పుడు 2 రోజుల క్రితం నేను అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఐలాండ్ కి వెళ్ళి ఇలా సొంతంగా పడవ కట్టడం భలే సరదాగా ఉంటుంది. అందుకే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఆశలు చిగురుస్తున్న టైంలో ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఆ ప్రకృతి మమ్మల్ని ముందుకు తోసింది. మీరు గమనించారో లేదో కానీ మనం ఏం చేసినా చేయకపోయినా ఈ పడవ ద్వీపం అయిపోయి తిరుగుతుంది. ఎందుకంటే అలల పోటు పెరుగుతుంది, అది మనల్ని ఒడ్డు వైపుకు లాక్కెళ్తుంది. మాకు తెలియకుండానే ఫైనల్ గా మేము ఆ డేంజర్ జోన్ నుంచి బయట పడిపోయాం. డేరియస్, మనం దగ్గరికి వెళ్తున్నామా? ఇంకా 2.9 మైల్స్ దూరం ఉంది. చూడండి గాయ్స్, ఇంకోసారి గట్టిగా ట్రై చేద్దాం. కష్టపడితే ఫలితం ఉంటుంది. నేను నా శక్తిని ధారపోస్తాను. నేను ఆపేస్తానని చెప్పొచ్చు, కానీ నేను చేసే వరకు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం. 1, 2, 3 ఇప్పుడు మనం చేయగలమని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎండ దెబ్బకి ఒళ్ళంతా మారిపోయింది. ఆకలి దాహం వేస్తున్నాయి. కానీ మేము తగ్గేదిలే అని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. కమాన్ బాయ్స్, ఇప్పుడు మనం 2.5 మైళ్ళ దూరంలో ఉన్నాం. మనం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చేరుకుంటాం. మనం వెళ్ళలేమని మీలో ఎవరికైనా డౌట్ ఉందా? 1.7. మార్చిన ప్రకారం ఇంకా 1 మైల్ కంటే కాస్త ఎక్కువ దూరం అంతే. దగ్గరలోకి వచ్చేసాం. ఎక్సైటింగ్ గా ఉందా? yes కమాన్, అలాగే కానివ్వండి. వేరియస్ ఇందాక అది 2.6 చూపించింది, గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు అది 1 చూపిస్తుంది. ఇప్పుడు ఐలాండ్ ఎంత దగ్గరకు వచ్చేసిందో చూడండి. 0.9 తర్వాత ఏంటో తెలుసా? 0.8. మరి 0.8 తర్వాత 0.7. మరి 0.7 తర్వాత 0.6. మేము దాదాపు అక్కడికి చేరుకున్నాం. మనం వచ్చేసాం. సంతోషంగా ఉంది. ఓటు వచ్చేసింది. కానీ మా ఉత్సాహం మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే సరిగ్గా మా ముందు అలల దిశ మారబోతోంది. టైడ్ మారడానికి ఇంకో 20 నిమిషాలు ఉంది. మనకు అసలు టైం లేదు. ఒకవేళ గాలి బాగాలేకపోయినా, అలలు తేడా కొట్టినా, మోటార్ బోట్ ఉన్నా కూడా మనం ఐలాండ్ కి ఎప్పటికీ చేరుకోలేము. ఇదే లాస్ట్ ఛాన్స్ అబ్బాయిలు, మీ శక్తినంతా దారిపోయండి, గట్టిగా చేయండి. మనం దాదాపు ఒడ్డుకు వచ్చేసాం. కానీ ఇది అచ్చం డూ ఆర్ డై సిచ్యువేషన్ లా ఉంది. మనం జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాం. అల్లలు దాటి కొట్టుకుపోతే ఐలాండ్ మిస్ అవుతాం. వీడియో అంతా పాడైపోతుంది. మనం బాగా రైట్ సైడ్ కి వెళ్ళిపోతున్నాం. డ్యూడ్, మనం దాన్ని మిస్ అవుతాం. ఇందులో నవ్వడానికి ఏమన్నా? కమాన్ గైస్, గట్టిగా కొట్టండి. ఇదే ఆఖరి 15 నిమిషాలు. కమాన్, మీ పవర్ ఏంటో చూపించండి. పవర్ పవర్ పవర్. గట్టిగా లాగండి. 11 గంటల నుంచి ఈ పడవ మీదే ఉన్నాం. ఇప్పుడు ఓడిపోతే అస్సలు బాగుండదు. ఐలాండ్ కళ్ళ ముందే ఉంది. మనం వెళ్ళగలం. అందరం కలిసి కష్టపడతాం. టీం వర్క్ అంటే ఇదే. ఇంకో 10 నిమిషాలు అంతే. నా కడుపులో తిప్పేస్తోంది. దాదాపు ఒడ్డుకు వచ్చేసాం. ఇంకో 5 నిమిషాలు ఉందని మేము అనుకునే లోపు సీన్ అంతా దారుణంగా రివర్స్ అయిపోయింది. గాలి పూర్తిగా దిశ మార్చుకుంది. మనకు అడ్డంగా భయంకరమైన గాలి ఇస్తుంది. మనం ఆ తెరచాపని కిందికి దింపుదామా? మనల్ని దక్షిణ వైపు తోచేస్తున్నట్టుంది. అది తీసేస్తే మనం గాలిని ఎదుర్కోలేము. అసలు గాలి ఎటు వస్తుందో నీకు అర్థం కావట్లేదా? అది సూటిగా మన ముఖానికే తగులుతుంది. మన తెరచాపని ఎత్తుదాం పదండి. అదే పిచ్ ఐడియా, నాకు అర్థం కావట్లేదు. మనం దూరంగా కొట్టుకుపోతున్నాం. 5. మనం గట్టిగా లాగాలి, లేకపోతే మిస్ అవుతాం. రైట్ సైడ్ కొట్టండి. వెళ్దాం పదండి. 4. అసలు ఈ సముద్రం ఎందుకు కష్టంగా ఉంది? 3. గట్టిగా లాగండి. గట్టిగా 2. తెడ్లు వేస్తూనే ఉండండి. ఓహో, నేను నా చేతితో కూడా తెడ్లు వేస్తాను. కమాన్, మీ శక్తిని అంతా ఉపయోగించి తెడ్లు వేయండి. లాగండి. నేను నెడుతున్నాను. తెడ్లు వేయండి, బలంగా లాగండి. తెడ్లు వేయండి, బలంగా లాగండి. మనం అసలు ముందు కదలట్లేదని నాకు ఆందోళనగా ఉంది. అలల దిశ మారిపోయింది. అది మనల్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టేసింది. ఇందాకటి దాకా మనకి సాయం చేసిన నీళ్లే ఇప్పుడు మనల్ని వెనక్కి నెడుతున్నాయి. మనం ఇంకేమీ చేయలేము. ఎంత దగ్గరికి వచ్చాం? మనం మళ్ళీ దూరం వెళ్తున్నామా? మనం 0.5 దూరంలో ఉన్నాం. మనం ఈదుకుంటూ కూడా వెళ్ళిపోయే వాళ్ళం. ఇక ఇది మన వల్ల కాదా? అంతే, ఇక నన్ను క్షమించండి గాయస్. నేను నమ్మలేకపోతున్నా. మన ద్వీపానికి చాలా దగ్గరగా వచ్చాం, కానీ దూరంగా కొట్టుకుపోతున్నాం. మేము సాధించాలనుకుంటుంది మా కళ్ళ ముందే దూరం అవుతుంది. నాకు ఏడుపు వస్తుంది బ్రో. మేము ఎంత కష్టపడి కూడా చేరుకోలేకపోయామంటే నమ్మలేకపోతున్నా. ఇది చాలా అన్యాయం. ఇంకొక అడుగు వేస్తే గెలిచేవాళ్ళం. ఈ పడవ మీద 12 గంటల పాటు ప్రాణం పెట్టి కష్టపడ్డాక మేము ఒక 20 నిమిషాలు వేగంగా ఉండుంటే మేమందరం అనుకున్నట్టే ఖచ్చితంగా ఆ ఐలాండ్లో ఉండేవాళ్ళం. దగ్గరకు వచ్చి ఆగిపోయాం. సారీ గాయస్. మనం ఇంకొంచెం కష్టపడాల్సిందే. ఇక ఫ్లేర్ గన్ కాల్చండి. నాకు ఓడిపోవడం అసలు నచ్చదు. ఈ ఛానల్లో నేను చేసిన అత్యంత కష్టతరమైన ఛాలెంజ్ ఇదే. మనం ఎంత దగ్గరకు వచ్చి కేవలం చివరి 5% దూరంగా ఉన్నప్పుడు అలల దిశ మారడం వల్ల ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు ఓడిపోవడం నచ్చదు, కానీ ఫీలింగ్ చాలా దారుణంగా ఉంది. మిమ్మల్ని నిరాశపరిచాను అనిపిస్తోంది. ఐఎమ్ రియల్లీ సారీ. సో ప్రామిస్ చేస్తున్నాను, నెక్స్ట్ ఛాలెంజ్లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు. మళ్ళీ ఇలా ఓడిపోను. ఇక వెళ్తున్నాను. మళ్ళీ కలుద్దాం.
నేను ఎవరినైతే షూట్ చేస్తానో ఆ సబ్స్క్రైబర్ కి 10 grand. నేను ఎవరిని హిట్ చేసా? ఇదిగో అక్కడ ఆంటోనియో